169 పాట సంఖ్య 169 తీసుకొస్తా 169 అందరూ పాడాలి. గాయాములన్ గాయాములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. ఓ రూపమైన కొరకైన యేసు చుట్టబడి చూడాయెను. ఓ రూపమైన కొరకైన యేసు చుట్టబడి చూడాయెను. రాజీగంగుడుగా వ్యాకులమున్నన్ వీక్షించి ప్రీతి ముఖములు. రాజీగంగుడుగా వ్యాకులమున్నన్ వీక్షించి ప్రీతి ముఖములు. రాములన్ గాయాములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. ఆ రోగములను ఆ దుఃఖములను మనకై తానే భరించే. ఆ రోగములను ఆ దుఃఖములను మనకై తానే భరించే. ఒక్కబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుండే మనకై. ఒక్కబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుండే మనకై. గాయాములన్ గాయాములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. ఆ పాము కపటంబు లేదు ప్రభునందు కరుణము మాయించే మనకై. ఆ పాము కపటంబు లేదు ప్రభునందు మౌనము మాయించే మనకై. ప్రాణము మనకై ప్రియముగా నర్పించి ప్రభువే గోరాకులు ఆపై. ప్రాణము మనకై ప్రియముగా నర్పించి ప్రభువే గోరాకులు ఆపై. గాయాములన్ గాయాములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. యేసు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. యేసు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విడుదల కలిగే. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయాములన్ గాయాములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. 196 మమ్మీ ఏం చేస్తున్నా? నా ప్రభు ప్రేమించెను
నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నాకై తానే అర్పించెను తానే అర్పించెను నా ప్రభు ప్రేమించెను నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రేమించెను పరిమళ సువాసన ప్రభువాయను ప్రేమించెను నన్ను ప్రేమించెను పరిమళ సువాసన ప్రభువాయను యెహోవా సన్నిధిలో అర్పించెను యెహోవా సన్నిధిలో అర్పించెను మహాబలి అర్పించెను మహాబలి అర్పించెను ఆ ప్రభు ప్రేమించెను ఆ ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నాకై తానే అర్పించెను నాకై తానే అర్పించెను ఆ ప్రభు ప్రేమించెను ఆ ప్రభు ప్రేమించెను శాశ్వత ప్రేమతో ప్రేమించెను సాంగములో క్రీస్తు ప్రేమించెను శాశ్వత ప్రేమతో ప్రేమించెను సాంగములో క్రీస్తు ప్రేమించెను రాణి కొరకు క్రీస్తు సర్వమించెను రాణి కొరకు క్రీస్తు సర్వమించెను తన ప్రాణమును అర్పించెను తన ప్రాణమును అర్పించెను ఆ ప్రభు ప్రేమించెను ఆ ప్రభు ప్రేమించెను లోకమును ఎంతో ప్రేమించెను
యేసు ప్రేమించెను నాకై తానే ఆశించెను నాకై తానే ఆశించెను నా ప్రభువు ప్రేమించెను నా ప్రభువు ప్రేమించెను. Isaiah 53 chapter, 53 chapter, Isaiah 53వ అధ్యాయము యెషయా గ్రంథము 5వ వచనం కలిసి చదువుతున్నాం. 53:5 యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో కలిసి చదువుతున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చిన్న ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన నమ్మకమైన మా దేవ, కృపా కనికరం కలిగిన దేవుడు, కృపా బాహుల్యత, కృపా వాత్సల్యత, నమ్మకత్వాన్ని బట్టి చూపిస్తున్నాం. మరోసారి నీ పాదాల దగ్గర వస్తున్న 25 దినం మాకు అనుగ్రహించి సన్నిధి ఆరాధించాలని ఇష్టపడినందుకే సాధనం చదువుకున్న వాక్యం భావం నాతో మాతో మాట్లాడు. నీ క్రయాన్ని గుర్తించిన వారు క్రియాపూర్వకంగా ప్రభావం సత్యంతో ఆత్మతో మా హృదయపూర్వక శృతి ఆరాధించి సంతోషపెట్టినట్లుగా ప్రభావ నీ వాక్య విలువ నేను ఆరాధించినప్పుడు సార్ నాలుగు ఆలోచన పాల్గొనవచ్చు. పరిశుద్ధాత్మదేవా నీ అగ్నిచారు కాల్చి శుద్ధీకరించు, పవిత్రపరచు, నాతో మాతో అపవాదికి లయపరచుమని గ్రామం జ్ఞాపం చేసుకుని కృపాస్థలకు అప్పగించుకుని నమ్మకమైన యేసుప్రభు నామమున ప్రార్థించడం వేడుకున్నాం తండ్రి. ఆమేన్. యెషయా 53వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ఏం రాయబడిందంటే, ఇక్కడ యేసు ప్రభు గారి గురించి యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, యెషయా యేసు ప్రభు గురించి ప్రవచించినటువంటి ప్రవచనం అంటే మన పాపముల కొరకాయ, మన అతిక్రమముల కొరకాయ, మన దోషముల కొరకాయ దేవుడే ఈ లోకములకు దిగి రావాల్సి వచ్చింది. దేవుడే మన కొరకు మన పాపములన్నీ కూడా తన మీద వేసుకొని మనకు బదులుగా యేసు ప్రభు వారు ఆ సిలువలో మన పాపముల కొరకే పంచగాయములు పొంది రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకనే 1వ వచనంలో ఏం రాయబడిందంటే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడింది. 2వ వచనంలో, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతని స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. చూడండి, ఎండిన భూమిలో లేత మొక్క వలె యేసు ప్రభు ఈ లోకంలో పెరుగుతూ వచ్చాడు. యేసు ప్రభు పాపం లేనటువంటి వాడు, పరిశుద్ధుడు, ఆయన పుట్టుక పరిశుద్ధుడు, ఆయన క్రియలను కూడా పరిశుద్ధమే, ఆయన జీవితం అంతా కూడా ఎలా ఉంది, పరిశుద్ధంగా ఉందండి. ఎక్కడ కూడా పాపం అనేది ఎక్కడ కూడా కనిపించదు. నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరని సవాల్ చేస్తూ వచ్చాడు. కానీ ఎవరు కూడా యేసు ప్రభులో పాపాన్ని రుజువు చేయలేకపోయారు. చూడండి, ఇటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరలోకం ఉన్నటువంటి దేవుడు, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు, వాక్రూపులైనటువంటి దేవుడు నేను ఆ పాపం కొరకాయ ఈ లోకంలో ఎలా వచ్చాడు, మానవుడుగా వచ్చాడు. ఆయన లేత మొక్క వలె, ఎండిన భూమిలో లేత మొక్క వలె మొలిచిన మొక్క వలె, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అని పెరుగుతూ వచ్చాడు.
చూసినట్లయితే మనం ఒక బీజ వేసినప్పుడు, ఒక విత్తనం నాటినప్పుడు ఎండలో, అంటే ఎందుకు ఎండిపోయినటువంటి నేలలో వేస్తే ఏమవుతుంది, అది లోపల భూమిలో పడి చనిపోయి ఆ మొలక ఏమవుతుంది, పెరుగుతూ వస్తుంది. చూడండి, అంటే లేత మొక్క వేస్తుందేమో, ఒక బీజ ఎండిపోయినటువంటి భూమిలో వేస్తే అదేమైపోయింది, పైకి ఏమొచ్చింది, లోపల పోయి చచ్చిపోయి ఒక లేత మొక్క వలె వచ్చింది. ఆ మొక్క ఎట్లా ఉంటుంది, లేత మొక్క, ఇటు పట్టుకుంటే తిరిగిపోతుంది. చూడండి, ఎక్కువ గాలి వస్తే తిరిగిపోతుంది. యేసు ప్రభు కూడా ఈ యొక్క అరణ్యమైనటువంటి లోకంలోన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన లేత మొక్క వల్లే పెరుగుతూ వచ్చాడు. ఆయన పాపం ఎరగనటువంటి దేవుడు, ఆయన పాపం లేనిటువంటి దేవుడు. పాపం అంటే తెలియదు, పాపం ఎరగనటువంటి దేవుడు. అటువంటి దేవుడు ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన మన వరకు పెరుగుతూ వచ్చాడు. ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైన సొగసైన లేదు. యేసు ప్రభు సొగసు ఎట్లాంటిదంటే పాట ఉంది, ఒక పాట ఏముంది, చెక్కిన రత్నం ఉంది. చూడండి, ఆయన ఎంటికల గురించి, ఆయన పాదముల గురించి, పాదములు రాతి స్తంభములు అంట, రాతి స్తంభములు వేసుకున్నాం పాదములు. కన్నులు గువ్వ కన్నులు. చూడండి, ఆయన బంగారుమయం. అంటే ఎట్లా ఉన్నాడంటే యేసు ప్రభు ఎంతో అందంగా ఉన్నాడు. ఆయన యేసు ప్రభు ఎంతో సొగసుగా ఉన్నాడు. ఆయన చాలా అందంగా ఉన్నాడు యేసు ప్రభు. ఆయన పాదములు కానీ, ఆయన చెక్కిళ్ళు కానీ, ఆయన కనులు ఎలాంటి గువ్వ కనులు అంటారు. అంటే పాపము చూడలేనటువంటి కనులు యేసు ప్రభు. పాపమును చూడలేనటువంటి మన కనులు అయితే ఎంత పాపం చూస్తే ఎంత కన్నుకు ఆశిస్తాము. అయితే యేసు ప్రభు కనులు పాపము చూడలేనటువంటి కనులు. ఆయన కళ్ళ గురించి, ఆయన చెవుల గురించి, ఆయన కాళ్ళ గురించి, ఆయన చేతుల గురించి, ఆయన వెంట్రుకల గురించి ఒక పాట రాయబడింది. ఎంతో సుందరుడు ఆయన. ఆయన ఎంతో సుందరుడైనటువంటిది. చూడండి, అటువంటి సుందరుడు, అటువంటి సుందరుడైనటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు ఏం చేసి వచ్చాడు, సొగుసును, స్వరూపమును పోగొట్టుకుంటూ వచ్చాడు. చూడండి, ఎందుకు, ఆయన సొగుసు మనకి ఇవ్వడం కొరకాయ. ఆయన సొగుసును మనకి ఇవ్వడం కొరకాయ. చూడండి, ఏం చేయబడితే వచ్చాడు యేసు ప్రభు, సొగుసు స్వరూపాన్ని కోల్పోతూ వచ్చాడు యేసు ప్రభు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు, వాక్ రూపంలోటువంటి దేవుడు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఆకాశం సింహాసము, భూమి పాదపీఠం కలిగేటువంటిది. ఆకాశం మహాకాశం పట్టజాలు అంట దేవుడు. 2వ దినవృత్తాంతం 4:18 చెప్తుంది. ఆకాశం మహాకాశం పట్టజాలటువంటి గొప్ప దేవుడు అని. చూడండి, ఆ మహిమను వదిలిపెట్టి, ఆ సింహాసాన్ని వదిలిపెట్టి, రిక్తుడై దరిద్రుడుగా నీ నా పాపం కొరకై నీ నా స్వభావాన్ని స్వరూపం ధరించుకొని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సొగసంతా పోగొట్టుకున్నాడు. ఆయన సొగసంతా పోగొట్టుకున్నాడు. ఎట్లా పోగొట్టుకున్నాడు, కాళ్ళతో పాపం చేస్తే కాళ్ళకు మేకలు పట్టించుకున్నాడు. చేతుల మీద పాపం చేసి చేతులు మేకలు, హృదయంతో పాపం చేసి హృదయాన్ని బలిపోటు, శరీరాశులతో పాపం చేసి శరీరాశులు కొరకాయ కొరడా దెబ్బలు, తలకు ముండ్ల కిరీటం, కళ్ళతో చూసిన పాపం, తలంపులు చేసిన పాపం. పంచ గాయములు ఉంది యేసు ప్రభు. సొగసు స్వరూపంతో మన అతిక్రమల కొరకు గాయపరచబడుతూ వచ్చాడు, మన దోషముల కొరకు ఆయన పెనాల్టీ చెల్లిస్తూ వచ్చాడు ఆయన యేసు ప్రభు. అంత పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, యథార్థవంతు సత్యవంతుడైనటువంటి దేవుడు మన కొరకాయ సొగసును స్వరూపాన్ని కోల్పోతూ వచ్చాడు. ఇంకా చూడండి, పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఏం రాస్తాడు చూడండి యేసు ప్రభు గురించి. ఆయన ధనవంతుడైనటువంటి దేవుడు మన కొరకు దరిద్రుడైపోతూ వచ్చాడంట. ఆయన ఏమైపోతూ వచ్చాడు, దరిద్రుడైపోతూ వచ్చాడు యేసు ప్రభు. 2వ కొరింథీ 8వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ అధ్యాయము 9వ వచనం ಚಲೋನೆ. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು ನಿಮಗೆ ಗೊತ್ತಾಗಿದೆಯಲ್ಲ. ಆತನ ಐಶ್ವರ್ಯವಂತನಾಗಿದ್ದು ಐಶ್ವರ್ಯವಂತನಾಗಿದ್ದು
ನಾನು ಬಡತನದಲ್ಲಿ ಸೇರುವುದರಿಂದ ನೀವು ಐಶ್ವರ್ಯವಂತರಾಗಬೇಕೆಂದು ನಿಮಗೋಸ್ಕರ బడవనాగదని చూడండి ఎంత మంచి మాట. అంటే యేసు ప్రభు ధనవంతుడైనటువంటి దేవుడు తన ధనంలో మనం కూడా ధనవంతులుగా చేయడం కొరకాయ, తనలో పాలిభాగస్తులు చేసుకోవడం కొరకాయ ఏమైపోతూ వచ్చాడు యేసు ప్రభు? దరిద్రుడు అయిపోతూ వచ్చాడు. ఎందుకు దరిద్రుడు అయిపోతూ వచ్చాడు? మనం ఎట్లా ఉన్నాము? దరిద్రులు అయిపోయినాం, పాపం చేత అపరాధులు చచ్చిపడిపోయినాం, ఆత్మీయంగా దరిద్రులు అయినాం. మనం ఆత్మ చనిపోయింది, ఆత్మ పని చేయట్లేదు, జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ ఆ మరణ భయంతో ఉన్నాం. చింతల్లో, దుఃఖంలో, బాధలో, వేదనలో, మరణ భయం వెంటాడుతుంది. మరణ భయంతో ఉన్నాం. మనం ఆత్మీయంగా పేదవాళ్ళగా ఉన్నాం, ఆత్మీయంగా ఎంతో పేదవాళ్ళగా ఉన్నాం, ఆత్మీయంగా చనిపోయినాం. ఒక మాటలో చెప్పాలి చూడండి. ఇటువంటి వాళ్ళను ప్రేమించి ఆత్మీయంగా నిన్ను నన్ను బ్రతికించడం కొరకాయ ధనవంతుడైన దేవుడు ఏమైపోయినాడు? బడవనాగి, అంటే దరిద్రుడు అయిపోయాడు. వేసుకో దరిద్రుడు అంటే లోకంలో ఎవ్వరు కూడా ఎన్నిక చేయరాడు. దరిద్రుడు ఎట్లా ఉంటాడు? దరిద్రుడు అంటే ఆ దరిద్రుడితో ఏ ఒక్క రూపాయి కూడా ఉండదు, ఇల్లు ఉండదు, బట్టలు ఉండవు, తర్వాత తిండి కూడా ఉండదు అనమాట. చూడండి, అది బడతాను అంటే పేదరికం. అంటే అది ఎట్లా ఉంటాడంటే ఆ రోజు పోవాలి, ఆ రోజు బస్సుకుని సాయంత్రం తినాలి. అటువంటి వాడు ఎవరు? దరిద్రుడు అని. చూడండి, దరిద్రుడు ఎవరిని కూడా, దరిద్రుడిని ఎవరు లెక్క చేయరు, ఎవరు కూడా ప్రేమించరు, ఎవరు కూడా దగ్గరికి పిలుచుకోరు. వస్తే వాడి బుద్ధులు మాకు వస్తారా, వాడు రాకూడదు. ఆత్మీయంగా మనం కూడా పేదరికంలో ఉన్నాం, బడతనం తగ్గింది, పేదరికంలో ఉన్నాం, నెమ్మది లేక, సమాధానం లేక, ఆత్మీయంగా చనిపోయినటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన చూడండి, స్వరూపం లేనటువంటి తన స్వరూపాన్ని పోగొట్టుకుని స్వరూపాన్ని ఇచ్చాడు. సొగుసు కోల్పోయినటువంటి మనకు తన సొగుసు కోల్పోయి మనకు సొగుసుని ఇచ్చాడు. చూడండి, మనకు చనిపోయినటువంటి మన ఆత్మ బ్రతికించిన కొరకే ఆత్మను ఏం చేశాడు? దాన్ని వదిలిపెడుతూ వచ్చాడు, తండ్రి చేతికి అప్పగించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు స్వరూపంతో కోల్పోతూ వచ్చాడు. తర్వాత రేపు దరిద్రుడు చేసుకుంటూ వచ్చాడు యేసు ప్రభు. తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. ఏం చేస్తాడు యేసు ప్రభు? మన కొరకు ప్రాణాన్నే కోల్పోతూ వచ్చాడు. చివరికి ప్రాణాన్నే కోల్పోవచ్చు. ఇంతగా మనల్ని ఎవరు ప్రేమించారు లోకంలో? మనల్ని ఎవరు ప్రేమించారు? దేవుడు తప్ప. తన త్యాగాన్ని గుర్తించి, మన రక్షణ యొక్క విలువను మనం గుర్తించి ప్రభుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ప్రభువా అతిక్రమణ కొరకే గాయపరచు, దోషుల కొరకే నిలబొట్టవచ్చు, ఎండిన పువ్వులు లేత మొక్క వలె పెరుగుతూ వచ్చారు. ఆయన స్వరూపం కోల్పోయినావు ప్రభు. ఇంత సుందరుడైనటువంటి దేవుడు నా కొరకు లోకానికి వచ్చినప్పుడు దరిద్రతలో ఉంటే, నేను ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉంటే నా కొరకు లోకంలోకి ఎట్లా వచ్చావంటే దరిద్రుడిగా వచ్చావు ప్రభు. అన్ని కోల్పోతూ వచ్చావు. అంత గొప్ప దేవుడు, ధనవంతుడైన దేవుడు దరిద్రుడు అయిపోయావు. నన్ను ప్రేమించినావు ప్రభు. నీకు వేలాది స్తోత్రాలు ప్రభు. అని సాగిల పడి ప్రభుకి ఏం చేయాలి? మనము ఆరాధించాలి. అటువంటి ఆరాధన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఆయన్ను తృప్తిపరుస్తాడు. మన హృదయాలు ఉల్లసింపజేస్తాడు. ప్రభును తృప్తిపరిచేది, ప్రభును సంతోషపెట్టేది లోకంలో ఏంటంటే ఈ లోకంలో పరలోకంలో ఆరాధనే. ప్రభు యొక్క ఆకలి తీర్చేది, ప్రభు యొక్క ఆకలి తీర్చి ప్రభుని తృప్తిపరిచేది ఆరాధన మాత్రం. కాబట్టి మనము పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం. నూట 78%. వాటి సంఖ్య 178. ఒకటి లాస్ట్ మాట, ఒకటి వచ్చిన 5. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. జీవిత యాత్రలో సాగి జీవిత యాత్రలో సాగి వరకు
పాట సంఖ్య 421 421 428 పాట సంఖ్య 421 ప్రియ యేసుని నిర్ణయించుకొని ప్రియమార నా హృదయం
1 Corinthians 6th chapter, 3rd chapter, 16 verse. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి కొరింథీయులకు 3వ అధ్యాయం 16వ వచనం. అందరూ కలిసి చదువుకున్నాం. మీరు దేవుని ఆలయం ఉన్నారని, నీవు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరగరా. 17 కూడా చదువుకున్నాం. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు అని పాడు చేయలేదు. దేవుని ఆలయం పరిశుద్ధమైన ఆలయమై ఉన్నారు. ఇంగ్లీష్ చదవండి ఎవరున్నారు? 17. No, yeah, not that ye are the temple of God, and that the Spirit of God dwelleth in you. If any man defile the temple of God, him shall God destroy. For the temple of God is holy, his temple ye are. ఇక్కడ ఏం రాయబడిందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మీరు దేవుని ఆలయం అంట. ఎవరంటమ్మా? అమ్మమ్మ, దేవుని ఆలయం. మనుషులు ఎవరంటే దేవునికి నివాస స్థలము, దేవునికి ఆలయం. చూడండి, దేవుడు ఎక్కడ ఉంటాడంటే, దేవుడు ఎక్కడ ఉంటాడంట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నారు. దేవుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరు. నిర్మల చిత్తరు ధన్యరు, ಅವರು దేవునನ್ನು ನೋಡವರು. చూడండి, ఇప్పుడు దేవుని ఎవరు చూస్తారంట? ఎవరు చూస్తారమ్మా సుందరమ్మ? హృదయం శుద్ధిగా ఉండాలి. చూడండి, ఎన్ని రోజులు 5 రోజులు 3-4 వారాలు పోతుంది, అక్కడే పోతుంది, కనబడకుండా పోతుంది. చూడు, దేవుని ఎవరు చూస్తారంటే హృదయము నిమ్మలంగా ఉండాలా, హృదయము శుద్ధిగా ఉండాలా, హృదయం అనేది పవిత్రంగా ఉండాలా. ఇప్పుడు దేవుని మొక్కాలంటే మనం అక్కడిక్కడ పోల్సినటువంటి అవసరము లేనే లేదు. చూడండి, దేవుని ఆలయం ఎవరంటే నువ్వు నేనే. మానవుడుగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి దేవునికి ఆలయము, దేవునికి నివాస స్థలము వాళ్ళ హృదయమే. మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి, వాళ్ళు ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, చదువు వచ్చినా చదువు రాకపోయినా, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ రాష్ట్రమైనా, మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన ఎవరంటే వాళ్ళు దేవునికి ఆలయం. చూడండి, వాళ్ళ హృదయము దేవునికి నివాస స్థలమైనటువంటి స్థలం, నివాస యోగ్యమైనటువంటి స్థలం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని కొరకు ఏం చేస్తున్నారమ్మా? కొంతమంది ఏమో ప్రయాసపడుతున్నారు, పాపం భక్తి చేత ప్రయాసపడుతున్నారు, భక్తి చేస్తున్నారు, మొక్కలు పనులు చేస్తున్నారు, అవునా కదా. కొంతమంది అయితే చెప్పులు లేకుండా నడుస్తున్నారు, కొంతమంది గుడ్డు పోయించుకుంటున్నారు, కొంతమంది అయితే కానుకలు సమర్పిస్తుంటున్నారు, యజ్ఞాలు చేపిస్తుంటున్నారు. అయితే వాటి వల్ల వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు తృప్తి ఉంది అంటే తృప్తి మాత్రము లేదు. ఎందుకంటే ఇవి చేస్తే మాకు మంచి అవుతుందో, ఇవి చేస్తే మాకు కష్టాలు పోతాయి, ఇవి చేస్తే మాకు నష్టాలు పోతాయి, బాగా అవుతారేమో అనేటువంటి ఈ లోకంలో బాగుంటాము ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ నిజమైన శాంతి కావాలా, మాకు సమాధానం కావాలని చేయడము లేదు. చూడండి, చనిపోతే పరలోక రాజ్యం కావాలి, లోకంలో మేము ఎట్లయినా జీవిస్తాం, కానీ చనిపోతే పరలోక రాజ్యం మోక్షం పోవాలనేటువంటి తాపత్రయంతో, ప్రయాసంతో ఈ లోకంలో ఎవరు ప్రయాసపడే వాళ్ళు లేరు. చూడండి, ఏదైనా ఒకటి చేస్తున్నారంటే కార్యం వాళ్ళు అడగని చెప్తారు. ఏం చెప్తారు? మా ఇంటి ఇట్లా అయింది కాబట్టి అట్లా అయింది, ఇంకా మేము బాగుండాలా, మా బిడ్డకు మంచిగా ఉండాలా. కొన్ని ప్రయత్నాలు బట్టి చేస్తున్నారు భక్తి. అందుకని ఎట్లుంది ఆ భక్తి? ఆ భక్తిలో శక్తి లేదు, ఆ భక్తిలో నిలకడగా లేదు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు.
మీకు మనుషులకు మీకు ఏం కావాలంటే మీకు హృదయంలో శాంతి లేదు, మీకు సమాధానం శాంతి ఇస్తాను. మీకు నెమ్మది లేదు, మీకు నెమ్మది ఇస్తాను. మీకు చనిపోతే ఎక్కడ పోతారో నిరీక్షణ లేదు, మీకు నిరీక్షణ ఇస్తాను నేను. మీకు మరణ భయం ఉంది, ఆ మరణ భయాన్ని తొలగిస్తాను నేను. చూడండి, మరణం అంటే భయం లేకుండా ఒక నిరీక్షణ, చనిపోతే దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో, మోక్షంలో ఉంటున్నటువంటి ఒక నిరీక్షణ మీకు కలగజేస్తానని దేవుడు అంటున్నాడు. ఎంత మంచి దేవుడు కదా యేసు ప్రభు. ఈ లోకంలో చనిపోతే ఆ మరణ భయం లేకుండా, చూడండి, నీ కుటుంబంలో శాంతి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీకు శాంతి ఇస్తా, నీకు సమాధానం ఇస్తా, నీ కుటుంబాన్ని దీవిస్తా, నీ పిల్లల్ని దీవిస్తా, ఆయుష్, నీకు ఆరోగ్యం ఇస్తా, నీకు ఏది కావాలి ఈ లోకంలో అన్ని కూడా ఇస్తాను నేను. ప్రాముఖ్యంగా నువ్వు చనిపోతే పరలోక రాజ్యంలోకి నేను చేరుస్తాను. అందుకొరకే నేను నీవు నా ఆలయంగా ఉండాలని, నీ దేహము నాకు ఆలయంగా ఉండాలని చెప్పేసి నేను ఏం చేస్తూ వచ్చాను, ఈ లోకానికి మానవుడుగా నేను వచ్చాను. కృపా సత్య సంపూర్ణుడుగా మానవుడుగా నరశరీరం ధరించుకొని ఇగో నేను ఈ లోకానికి వచ్చి ఉంటున్నాను. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఇదే మొదటి కొరింథీయులు 6:19 చదవండి. 1 Corinthians 6:19 మనకు దేహం ఎందుకు అనుగ్రహించబడింది చూడండి. మన దేహము మనకు ఎందుకు అనుగ్రహించబడింది? 19 అందరూ చెప్పండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు. చూడండి, దేహము దేవుని వల్ల దేహం మనకి ఎందుకు అనుగ్రహించబడిందంటే ఈ దేహంతో దేవుని మహింపరచబడాలి. మనిషిగా మన తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఎట్లా పుడతాం? మాంసం ముద్దగా పుడతాం. మనం ఆ మాంసం ముద్దలో ఏముంటుంది? దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. ఆ మాంసం ముద్ద తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి ఏమవుతుంది? ఇంత 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 పెద్దగా అవుతుంది. అంటే దేహము మీకు ఎందుకు నేను ఇచ్చానంటే, దేహము మీకు ఎందుకు అనుగ్రహించబడిందంటే దేవుని మహిమపరచడానికి దేహము మీకు అనుగ్రహించబడింది. లోకంలో ఏం చేస్తుంటారు? దేహంతో చాలా మంది ఏం చేస్తుంటారు? సురేసన తింటున్నారు, తాగుతుంటున్నారు, చేయరాని కార్యం చేస్తుంటున్నారు. అవునా కదా? ఈ దేహాన్ని తీసుకుని పోయి కుదురు పెడుతున్నారు మనుషులు. అందుకనే ఈ లోకంలో ఏమొస్తుంది? శాపం ఎక్కువైపోతుంది, పాపం ఎక్కువవుతుంది. పాపం వల్ల శాపం ఎక్కువైపోతుంది. దేవుడేమో దేహాన్ని దేవుని మహిమ కొరగా ఇచ్చాడు. నన్ను దేహంతో దేవుని మహిమపరిచాడా? నీ దేహంలో నా హృదయం, నీ దేహంలో నేను ఉండాలా? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. మీ హృదయంలో నా శాంతి సమాధానం ఉండాలా, పొరులుతూ ఉండాలా. మీరు ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఉండాలా, కుటుంబం నెమ్మదిగా ఉన్న ఆధారంగా ఉండాలా. అందుకొరకని మీకు దేహాన్ని నేను అనుగ్రహించమన్నాను. మీ దేహం నేను అందుకొరకు అనుగ్రహించిన అంటే నేను మీకు అందుకొరకు ఇచ్చినా. నేను తిని తాగి పాడ చేసుకొని ఈ దేహాన్ని నాశనం చేసుకోకూడదండి. నాశనం చేసుకోవాలని చెప్పి దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు చాలా మంది చూడండి, కొంతమంది రోగాలతో చనిపోతున్నారు. రోగం ఎందుకు వస్తుందమ్మా? పాపం వల్ల రోగం. తాగొద్దంటే తాగడం, ఒకటే తాగడం. కిడ్నీలు ఫెయిల్ అయిపోయా, అవునా కదా? ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోయా, తర్వాత గుండె పాడైపోయా, హోల్స్ అన్నీ ఏమైపోయా? బ్లాక్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు పాపం వల్ల ఏమొచ్చింది? రోగము వచ్చింది. రోగం వల్ల మరణం వచ్చేసింది. దేవుడు మనకు దేహం ఎందుకు అనుగ్రహించబడి దేవుని మహిమపరచబడాలని. మీరు సొత్తు కాదంటున్నాడు. దేహం మీకు అనుగ్రహించబడింది. ఈ దేహంతో బూతులు మాట్లాడకూడదు, దీంతో చెడు చూడకూడదు, ఈ దేహంతో అసహ్యమైనవి జరిగించకూడదు, ఈ దేహంతో అనేక అపవిత్రమైనటువంటి కార్యములు చేయకూడదు. దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. మీ దేహమే నాకు ఆలయం. దేహమే ఆలయం. ఇంకా దేవుడు ఏం చెప్తుంటాడండి? 2వ దినవృత్తాంతములు, మీ దేహమే నాకు ఆలయము, కాబట్టి ఈ ఆలయాన్ని మీరు పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కాపాడుకోవడం మన చేత కాదు, అది దేవుడి దగ్గర. దేవుడు ఏం చేస్తాడు? 2 Chronicles chapter 18 2 పూర్వకాల వృత్తాంతం 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుడు ఎంత గొప్పవాడు అని చూడండి. ఇటువంటి గొప్ప దేవుడు
నీ దేహంలో నా దేహంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. చెప్పండి నాతో పాటు అందరూ చెప్పండి. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయునా ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. దేవుడు ఎక్కడుంటాడమ్మా? మహాకాశములు పట్టజాలం దేవుడు. ఇంకా ఏం చెప్తాడు చూడండి, యాక్ట్స్ బుక్ ఆఫ్ యాక్ట్స్ 7:47. అపోస్తుల కృత్యాలు 7వ అధ్యాయము. దేవుడు ఎంత గొప్పోడు చూడండి. 47-50 కలిసి ఉంటుంది. అందరూ చెప్పండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు. మందిరం కడతారా దేవునికి? ఇల్లు కడతారు దేవునికి. ఆకాశము మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడు. ఆకాశ సింహాసనం, భూమి పాదపీఠం. చూడండి, గుడి కడుతున్నాడు. ఏం చేస్తుంది? దాంట్లో అసహ్యమైనవన్నీ చేస్తుంది, ఇష్టానుసారం చేసుకుంటుంది, భయం లేకుండా జీవిస్తుంది. ఊళ్ళో శాంతిలే మనిషికి. ఆయన అంటున్నాడు, నాకు ఆలయం కట్టాల్సిన, గుడి కట్టాల్సిన అవసరం లేదయ్యా. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు నేను మీ హృదయంలో నివాసం చేస్తాను. ఇంత గొప్ప దేవుడు నేను మీ హృదయంలో నివాసం చేస్తాను. నేను నిన్ను ఎందుకు కలిగి చేశానంటే, మిమ్మల్ని ఎందుకు పుట్టించానంటే, నేను మీ హృదయంలో నేను జీవించాలా. మీ దేహమే నాకు ఆలయం. నా కొరకు కట్టాల్సినటువంటి దాంట్లో కట్టితే నేను కట్టవలసిన అవసరం లేదు, వాళ్ళు కట్టిన దాంట్లోనా ఉండును అంటున్నాడు. ఈ దేహం ఏమైపోయింది? హృదయంలో నుంచి హృదయం ఏమైపోయింది? చెడిపోయింది. మనిషి యొక్క హృదయం అంతా, మనిషి యొక్క హృదయం చెడిపోయి మనిషి యొక్క హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాజం లేదు, పూజలు ఉన్నాయి, పురస్కారాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, యజ్ఞాలు. కానీ మనిషి మాత్రము నెమ్మది లేదు. చనిపోతే ఎక్కడ పోతాడో తెలియదు. మనిషి యొక్క హృదయం చూడండి ఏమైపోయిందంట, పాడైపోయిందంట. 16 రకాల పాపాలు ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి చూస్తే మనిషి యొక్క హృదయంలో అంట అనేక రకాల పాపాలు ఉన్నాయని చూడండి. మన దేశం పాపాలే ఉన్నాయని చూడండి. మనం రోజు తిడుతుంటాం మనుషుల్ని. చూడండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మస్తురమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. చూడండి, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్లి మనిషిని అపిత్రపరచును. దాదాపు 13 రకాల పాపాలు, 17, 14 పాపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయి? లోపల నుంచి వచ్చి చెడ్డోడు చేస్తుంది. ఇప్పుడు ఒక మనిషి మనం మాట్లాడినా ఏమంటారు? చెడ్డోడు అప్ప అంటారు. మాట మాట్లాడకపోతే అంటారమ్మా. ఈ పాపములన్నీ మనిషి యొక్క హృదయంలో దాగి ఉన్నాయి, లోపల అన్ని ఉన్నాయి. అవి ఏమైనా స్థిర నివాసం చేస్తున్నాడు చెడుతనం, లోపల దాగి ఉన్నాయి. ఎప్పుడు బయటకు వస్తాయంటే అవి కోపం వచ్చినప్పుడు, ఆ మాటలు వచ్చినప్పుడు ఏమొస్తాయి? బయటకు వచ్చేస్తాయి, మనిషిని అపిత్రపరుస్తాయి. అందుకే దేవుడు అంటారు, దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడినది. ఎందుకు అనిపించాడు దేవుడు మనల్ని అంటే? ఒక మాట చెప్పాలంటే, మనల్ని ఎందుకు పుట్టించాడు దేవుడు? ఎందుకు పుట్టించాడు? తన మహిమ కొరకే పుట్టించాడు. తన మహిమ కొరకే నా పేరు పెట్టి నా ప్రజలను, నా మహిమ కొరకే సృజించిన వారిని తీసుకొని రమ్మని చెప్తాడు ప్రభుత్వ విషయం. చూడండి, దేవుని పోలికలో మనం తయారు చేశాడు దేవుడు. ఏమైపోయినా మనం ఇప్పుడంతా ఆదాము నుంచి స్వభావ సిద్ధంగా అందరూ కూడా దైవ కొరకు పాత్రలు అయిపోయినాం మనం. ఆదాములో దేవుని మహిమ కోల్పోయేటువంటి మహిమ చూడండి, తెగిపోయినటువంటి సంబంధము, పోయినటువంటి ఎడబాటు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభులోనే సమకూర్చబడింది. ఈ దేహము దేవుని వల్ల అనుగ్రహించింది. దేహం వల్ల దేవుని ఆలయాన్ని ఎవడు పాడు చేస్తున్నాడు? వాడు పాడు చేస్తున్నాడు. ఏది? దేవుని ఆలయం దేహం. ఈ దేహాన్ని ఎవరైతే పాడు చేసుకుంటారో, చెడు మాటలు మానేది, పాపం అలవాట్లతో ఎవరు పాడు చేసుకుంటారు, నేను పాడు చేస్తానంటారు. అంటే పాపం అలవాట్లతో, పాప కోరికలతో ఏమొస్తుంది? మన దేహాన్ని పాడు చేసుకుంటుంటారు. పాపం వల్ల రోగం వస్తుంది, రోగం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. అంటే దేహాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. డబ్బులు పెట్టి ఏం చేస్తాం? పాడు చేసుకుంటున్నాం దేహాన్ని. డబ్బులు పెట్టి తాగుతాం, డబ్బులు పెట్టి తింటాం, డబ్బులు పెట్టే కార్యాలన్నీ చేసుకుంటాం. అయితే దేహాన్ని పాడైపోయిన తర్వాత, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా డాక్టర్ ఏమంటాడు? ఒక్కోసారి ఏమంటాడు? చేత కాదు అంటాడు. అవునా? పాడు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం అవుతుంది దేహాన్ని పాడు చేసుకోవడానికి. పాపం వల్ల త్వరగా మనం పాడు చేసుకుంటాము,
కానీ దాన్ని బాగు చేసుకోవడానికి ఎన్ని నెలలు పడుతుంది? సంవత్సరాలు కూడా పడుతుంది. ఒక బీడి తాగుతాయంటే తాగి 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 లోపలంతా నరాలంతా పొగ పోయేసి ఏమైంది, కాలుకు బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా ఆ పొగ అంతా నల్లగా అయిపోయేసి లాస్ట్కి ఏమైపోయిందంటే అది కాలు పోయేటట్టు అయిపోయింది, షుగర్ వచ్చేస్తుంది. చూడండి, బీడి తాగినది కొద్ది కాలమే. ఆ పాపం ఇచ్చి ఒక సమాధానం సంతోషం కొరకు ఒక క్షణం కొరకు తాగాడు, ఆ లైఫ్ అంతా ఏమైపోయింది ఆయనకి కాలు. చూడండి, పాపం చేసేటువంటి పాపం తెచ్చే శాపం ఎట్లా ఉంటుందంటే తక్కువ కాలంలోనే ఎక్కువ శాపాన్ని తీసుకొస్తుంది. పాపం తక్కువ కాలంలోనే ఎక్కువ శాపాన్ని తీసుకొస్తుంది. చూడండి, అందుకే దేవుడు చెప్తున్నారు మన దగ్గర, దేహం మీకు అనుగ్రహించబడింది, దేహం మీకు ఇచ్చిన నేను, ఇగో మీ దేహాలు బాగు కావడం కొరకాయి, మీరు బాగు కావడం కొరకాయి, మీ దేహాలు మీరు పాడు చేసుకున్నారు. అయితే నా దేహం ఏం చేస్తూ వచ్చాను నేను, సిలువలోన వేలాడదీయబడుతూ వచ్చాను. 1 పేతురు 2:24 వచనంలో దేహం ముందు శిక్ష విధింపబడుతూ వచ్చింది. మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా మన కళ్ళు చేసిన పాపం, తలంపులు, ఆలోచనతో, హృదయంతో, మనసుతో, కాళ్ళు చేతులు చేసిన పాపం కొరకు, దేహంతో ఆశలతో చేసిన పాపం కొరకాయి మనకు సిలువలో మనల్ని వేలాడదీయాలా, సిలువలో మనం అవమానపరచబడాలా, మన పాపాన్ని బట్టి మనము చనిపోతే నిత్య నరకం ఉంది. అయితే యేసు ప్రభు ఏం చేసి వచ్చాడు, మన శిక్ష అంతా భరించాడు. యేసు ప్రభు మన దేహం ముందు మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన దేహం మీద వేసుకొని 3 బ్రేకులు వేలాడినాడు యేసు ప్రభు. సిలువలో వేలాడుతున్నాడు కదా, వేలాడుతూ ఉన్నాడు యేసు ప్రభు. దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది, దేహాన్ని పాడు చేసుకున్నారు. ఇప్పుడు నా దగ్గరకు రండి, మీ దేహాలను పాడు చేస్తా, మీకు సమాధానం ఇస్తా, మీకు సంతోషం ఇస్తా, మీ శిక్షణ అంతా కూడా మీరు కొట్టివేసిన. ఇప్పుడు నేను శిక్షను విధించాను, మీకు నేను శిక్ష విధించను, మీ పాపాలను ఒప్పుకుని నేను క్షమిస్తాను, మీకు శాంతి సమాధానం ఇచ్చి ఏం చేస్తా, మీ పాపములను ఏం చేస్తా, కడిగి శుద్ధీకరిస్తా. యెషయా 43:24-25 వచ్చిన ఐజయా 43:24-25 నా నిమిత్తము సువాసన గల లవంగపు చెట్టు నువ్వు ఊకలించుకొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి ఏం చేస్తున్నారు యేసు ప్రభు, ఇక మీ నా చిత్తానుసారంగా క్షమిస్తున్నా. పాపం చేసిన నన్ను విసిగించినావు, దేవంతో అన్ని జరిగింది విసిగించినావు, ఇక నీ కొరకు నేను సిలువ వేయమన్నాను, రక్తం అంతా గార్చిన, నా దోషం నీ దోషం నన్ను ఆయాసపెట్టినావు, ఇక నేనే నా చిత్తానుసారం క్షమిస్తున్నాను. ఎందుకు, నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం, అది మనలో మాట్లాడుతున్న మట్టి కట్టినటువంటి ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం. ఇది పోయే 2 మార్గాలు ఉన్నాయి. యేసు ప్రభువును అంగీకరిస్తే పాప క్షమాపణ కలిగి ఉంటే పరలోక రాజ్యం పోతావు, నువ్వు అంగీకరించి తునీకరిస్తే ఎక్కడ పోతావు, నరకంలో. నన్ను విసిగించినావు, అయినా నేనేం చేస్తాను, నేను క్షమిస్తాను, నేనే క్షమిస్తాను, నా చిత్తానుసారం క్షమిస్తాను, నా ఇష్టపూర్వకంగా నేను క్షమిస్తా. ఇంక దేవుడు పాపాలు క్షమించినాడంటే ఎవరు కూడా దాన్ని మాట్లాడేకి లేరు. దేవుడు ఎవరైతే చక్కగా చేసినది ఎవరు కూడా వంకర చేయలేరు. ఈ లోకంలో శాంతి సమాధానం, మన కుటుంబ పిల్లలు దీవించబడతాం, ఆరోగ్యాలు ఇస్తాడు దేవుడు, ఆయుషిస్తాడు. ఈ లోకం ఇచ్చిన తర్వాత మనకేం చేస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఈ లోకంలో చాలా మంది చూడండి శాంతి లేక చచ్చిపోతారు, సమాధానం లేక లోకం ఇస్తున్నారు. దేవుడు ఇచ్చే సమాధానం, సంతోషము, ఆ రక్షణ, ఆనందం పొందుకోకుండా లోకాన్ని నిడిసి ఏం చేస్తున్నారు, నరకానికి వెళ్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోట్టుకుంటే ఏం లాభం. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, కానీ యేసుప్రభుని తెలుసు, దేవుని నిజమైన దేవుని తెలుసుకోకుండా యేసుప్రభుని రక్షణకు అంగీకరించుకుని లోకం ఇస్తే వాడు ఎక్కడ పోతాడు, ధనవంతుడైనా నరకంలో పడతాడు. ఒక ధనవంతుడు భూమి మీద, ఒక దరిద్రుడు లాజరు దరిద్రుడు ఎప్పుడు చెప్పేవాడు యేసుప్రభు గురించి, నమ్ముకో అంటే అనేవాడు అంట, రే నేను ఎంత చచ్చిపోతారా, ఒకవేళ చచ్చిపోయి నేను పరలోక రాజు మోక్షాన్ని పోతాను అనేవాడని. ఎట్లా పోతాను రా, ఎట్లా పోతావయ్యా నువ్వు, యేసుప్రభు రక్తం గడుపు, ఆ ఊళ్ళని గడుపు, యేసుప్రభు క్షమిస్తాడంట అన్నాడంట ధనవంతుడు. అరే నేను గోదానం చేస్తున్నా, అన్నదానం చేస్తున్నా, వస్త్రదానం చేస్తున్నా, భూదానం చేస్తున్నా, నేను అందరికీ మంచి చేస్తున్నాను, నేనేందుకు కోరుకోను మోక్షానికి అంటాడు. జపములు, తపములు, ఉపవాసములు, పాపం అంట పాటుంది. వాటి వల్ల పుణ్యకార్యాల ద్వారా మనకు పాపం అనేది పోదు. ఒకరోజు టైం వచ్చేసింది, ధనవంతుడు చనిపోయినాడు, లాజరు దరిద్రుడు చనిపోయినాడు. దరిద్రుడు వచ్చాడు, దేవదూతులు వచ్చి తీసుకొని వెళ్ళి ఆపుతాడు.
ఈ మట్టి చేసేస్తాడు. అబ్రాహాములో పరలోక రాజ్యంలో ఉన్నాడు, దర్జాగా ఉన్నాడు, ధీమాగా ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎట్లున్నాడంట? నరకంలో పడిపోతున్నాడంట, 7 రొమ్ములు కొట్టుకుంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా అయ్యా తీసుకొచ్చి ఒక చిటికి నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు అయ్యా, చూడండి, ఒక చిటికి నీళ్ళతో తీసుకొచ్చి నీళ్ళు అయ్యా అంటున్నాడంట ఆయన. అయ్యా మేము రావడానికి కుదరదు, ఆ గాధం ఉంది మధ్యలో, మీకు మాకు చాలా తేడా ఉంది, రావడానికి కుదరదు అంటుంది. సరేనయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళ ఇంట్లో పోయి చెప్పు, మా పాలలు ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళ ఈ స్థలానికి రాకుండా భూమి మీద నిజమైన దేవుని తెలుసుకునే ఈ లోకం చేయడం వాళ్ళ పోయి చెప్పు అంటున్నారు. దేవుడు ఎక్కడ గుర్తొచ్చినాడు? నరకంలో పడిన తర్వాత గుర్తొచ్చింది. దేవుని విలువ నరకంలో పడిన తర్వాత గుర్తొచ్చింది మనిషికి. ఈ లోకంలో సుఖశాంత, ఈ లోకంలో పాపం ఇచ్చే సుఖభోగాలు, శరీరం సుఖభోగాలు, లోకం ఇచ్చే లౌకిక జీవితంలోన ఆ దేవుని వాళ్ళు ఏం చేశారు? తునీకరించారు, ఎరగలేకపోయినారు. ఇదే అంతమే, ఈ లోకమే శాశ్వతం అనుకున్నారు. ధనవంతుడు లోకాన్ని ఇచ్చాడు, ఎక్కడ పోయాడు? మనకైతే ఇంకా అవకాశం ఉంది, నరకం తప్పించుకునే అవకాశము ఉంది మనకు. ఇంకా అందరికీ ప్రకటించబడుతుంది, ప్రపంచంలోన గ్రామాలు ప్రకటించబడుతుంది. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఏమవుతుంది? నరకము తప్పించబడుతుంది ఉచితంగా, దానికి ఏం ఫీజు లేదు, ఉచితంగా. ప్రభా, నా పాపాల కొరకు రక్తం కాచి తిరిగి లేచినాడు, నన్ను క్షమించు. దేహం మీ వల్ల నాకు అనుగ్రహించబడింది ప్రభా, మీరు సొత్తు కాదన్నారు, నేను కూడా నీ సొత్తునే, అయితే పాపను బట్టి దూరం అయిపోయినాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా పాపాలు క్షమించి నా కుటుంబాన్ని కాబట్టి. దేవుడు అద్భుత రీతిగా ఈ లోకంలో యేసు ప్రభు చనిపోయిన వాళ్ళు లేపినాడు, గుడ్డోళ్ళకు కాలు ఇచ్చినాడు, గుడ్డోళ్ళకు చూపించినాడు, చూడోళ్ళకు చెవులు ఇచ్చినాడు. మార్కు సువార్త 7:27 ఉంది. గుడ్డి వాళ్ళు నడుస్తున్నారు, మూగి వాళ్ళు మాట్లాడుతుంటున్నారు, గుడ్డి వాళ్ళు నడుస్తున్నారు, అవునా కదా, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు. అందరూ వచ్చారు చేసుకోవాలండి. అందరూ చూసి ఏమంటారంట, ఈయన సమస్తము సాధ్యం చేస్తున్నాడు అని చెప్పేసి. చూడండి, మనుషులకు అసాధ్యమైన దేవునికి సాధ్యం. అనేకలు అవన్నీ చూసి ఆశ్చర్యపోయినారంట యేసుప్రభుని చూసి. చూడండి, పుట్టు గుడ్డివాడిని ఎవరన్నా కళ్ళు ఇచ్చినారు? ఎవరికైనా లోకంలో యేసుప్రభు ఇచ్చాడు. పుట్టు గుడ్డివానికి కాళ్ళు ఇచ్చాడు, పుట్టు మూగవానికి మాటలు ఇచ్చాడు. ఎవరిలో సాధ్యం అవుతుందంటే యేసుప్రభులోనే సాధ్యం. ఎందుకంటే ఆయన దేవుడు. ఎప్పుడు చేస్తాడంటే నువ్వు విశ్వాసం పెడితే చాలు, నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు. యేసుప్రభు ఏం చేస్తాడు? మన నమ్మకమే మనల్ని బాగు చేస్తుంది. చూడు, గుడ్డివాడు కూర్చున్నాడు తో పక్కన, యేసుప్రభు పోతున్నాడు. ఏమైంది అయితే ఏం జరుగుతుందంటే గుడ్డివాడు విన్నాడు యేసుప్రభు గురించి. ఆయన మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను, ముట్టితే కళ్ళు వస్తాయని. ఎవరో చెప్పినారు ఏమో జరుగుతున్నాయి అంటే, చెప్పడు ఏమంటే యేసుప్రభు పోతున్నాడు అంటే ఆయన అన్నాడు, దావీదు కుమారుడు అయినా యేసుప్రభు అని గట్టిగా అరిచినాడు, నిలబడిపోయినాడు. ఏం కావాలని కానీ చూపు కావాలంటే చూపించిన వెళ్ళిపోయాడు. ఉచితంగా వచ్చింది. ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని. ఆయన ఒక బొమ్మ కాదు, ఒక బండ కాదు, ఒక మట్టి కాదు. ఎవరు? యేసుప్రభు సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన అందరికీ అవకాశం ఇస్తున్నారు దేవుడు. ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో వాళ్ళందరికీ పాప క్షమాపణ, నిత్య జీవం ఇస్తారు. ఎవరైతే తునీకరిస్తారో వాళ్ళకి ఏం చేస్తాడు? వాళ్ళు కూడా ప్రేమిస్తాడు. తునీకరించిన వాళ్ళే ములుకోనికి ఎదురుదని ఏమైపోతారు? వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. దుష్టుడు దుర్మార్గతను బట్టి, దుష్టుడు దుష్టతను అనుభవించే దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. దుర్మార్గతను విడిచి, దుష్టుడు దుష్టత్వాన్ని విడిచి దేవుని వైపు తిరగడమే దేవుడు కోరుకుంటాడు. వాటి మోకాల మీద కొద్దాం, మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, దేహము నాకు అనుగ్రహించింది ప్రభా, ఈ దేహాన్ని పవిత్రంగా కాపాడుకోలేకపోయినా, నా కళ్ళు సరిగలేవు, నా నోరు సరే, నా తలంపులు సరే, నా ఆలోచన సరిగలేవు. దేహాలను హృదయ రహస్యములన్నీ కూడా రోజు బయట తీసుకొస్తాడు దేవుడు. చూడండి, హృదయ రహస్యములన్నీ కూడా బయట తీసుకొస్తాడంట. ఒకరోజు మనసులు చూడుకోకుండా లోపలన్నీ మనకు పెట్టుకోవచ్చు, కానీ ఒకరోజు ప్రభు ఏం చేస్తాడంట? హృదయ రహస్యములన్నీ బయట తీసుకొచ్చి మెప్పు దేవుని వల్ల మనం కలుగుతుందంట. చూడండి, హృదయ రహస్యములన్నీ కూడా ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? మనకి బయట తీసుకొస్తాడు. వాటి మనం ప్రార్థన చేసుకుందాం, ఒప్పుకుందాం, ప్రభు దగ్గర వదిలిపెట్టాం. కళ్ళు మూసుకో. పరిశుద్ధుడమైన, ప్రేమ కలిగిన, నమ్మకమైన మా దేవ, మీ ప్రేమ దయ కనికరాన్ని బట్టి నాకు చెల్లిస్తున్నాం ప్రభా. రెండవ వర్తమానంలో మీరు మాట్లాడుతున్న స్తోత్రాలు. దయగలిగిన 1:13 దేవం దేవుని వల్ల మాకు అనుగ్రహించబడినది. దయగలిగిన మయంపరచాలని 6వ అధ్యాయం 19 సెలవిచ్చినారు. మీరు దాన్ని సొత్తు కాదన్నారు. దేవుని ఆలయాన్ని ఎవరు పాడు, నేను పాడు చేస్తున్నారు. ప్రభావం ఎంతో బలిగి నేను క్షమించండి.
దేవుని అనుగ్రహించబడింది. అనేక సార్లు నేను మహింపరచలేకపోయాను. దేహంతో నేను మరి మహింపరచలేక సాతాను వెంపని దుఃఖ పెట్టినాను, బాధ పెట్టినాను, హింసించినాను. అనేక సార్లు సిలువ వేసినాను, నేను పాడు చేసుకొని దైవోగ్రతకు పాత్రుడైనటువంటి వాడిని, నరక పాత్రుడు ప్రభావ, నేను నాశనములకు నాశనమైన పాత్ర దేవా. ఎన్నోసార్లు దుఃఖపెట్టి బాధ పెట్టి హింసించిన మూడు కూడా ఉదయం క్షమించండి. దేహంతో దేవుని మహింపరచలేక నా ప్రవర్తాన్ని పాపను నిలబడి చేస్తూ వచ్చింది. అనేక సార్లు ప్రభావ నిన్ను నా మాటలు నీకు ఇష్టకరంగా లేవు, నా తలంపులు నా ఆలోచనలు ఇష్టకరంగా లేవు, నా చూపులు నీకు ఇష్టకరంగా లేవు ప్రభావ. నన్ను క్షమించి దీన్ని మాట్లాడుతూ వచ్చినారు. దేవుని ఆలయాన్ని పాడు చేసి నేను పాడు చేస్తున్నాను, మీరు పాడు చేసి నేను తట్టుకోలేము, మీరు పాడు చేసి మీరు విరోధ అయితే మా పక్షాన్ని ఎవరు ఉండరు ప్రభా. అయ్యా తను ఎవరు నిలవగలరు ప్రభా. మీరు తన ప్రభా మీరే మా పక్షాన్ని, మాకు విరోధి ఎవరు లేరు ప్రభా. మీరు తన విరోధ అయితే మా పక్షం ఎవరు నిలవలేరయ్యా. నన్ను క్షమించి నీ రక్తంతో ప్రభా నీ రక్తదారులను తీసుకొస్తుంటున్నావు. ఓ ప్రభా నోరు నాలుగు నా తలంపుల ఆలోచన కడిగి బోధపరచు. హృదయంలో తన ప్రభా హృదయ దేహం దేవుని వాళ్ళు అనుగ్రహించిన దేహంలో దేవుని ఆలయం మా హృదయం అంటున్నారు. నా తండ్రి ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు మీరు, ఆకాశం పాదపీఠం గల దేవుడు మీరు. అయ్యా అంత దేవుడు గొప్ప దేవుడు మా హృదయం నివాసం ఇష్టపడుతున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. మా హృదయాలు చెడిపోయినాయి నా తండ్రి ప్రభా. నీ బిడ్డలుగా నీ పాదాలు పట్టుకుంటున్నాము ప్రభా. మా హృదయాలు పాడైపోయినాయి ఆ ప్రభా. ఇట్లనేమి సాగితే హృదయ రహస్యాలన్నీ కూడా బయలుపడి తీర్పులోకి లెక్క ఉంటుంది ప్రభా. ప్రభా నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు. మా హృదయాలు మా మనసులు మా హృదయాలు తెరవండి. ఆలయంలో ఏదైతే నీకు విరోధంగా దేవుని ఆలయంలో ఉండవలసింది ప్రభు ఉండకుండా ఉండుకోకుండా ఏదైతే ఉంటుందో వారిని చీకటి తొలగించు, అంధకారం తొలగించండి. మా నోరు మా తలంపులు మా ఆలోచన మా హృదయాన్ని దేహాన్ని పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చేత మాకు తెలుగు చేయండి. వాక్యం మా హృదయాలు ముద్ర వేయండి, మా మనసులో ఉంచండి ప్రభా. మా చేతులు కట్టుకొని మేము అతన్ని యెహోషువ గ్రంథం ఆరోగ్యం సులిపించినట్లుగా మా ద్వారబంధులు కట్టుకొని మా తలంపులు మా ఆలోచనలకు మా చేతులు కట్టుకొని ఈ లోకంలో ప్రభావ దుష్టులను నీ కొరకై దుష్టులను బాను అవిపే వారిగా శక్తి మనం జీవించడానికి సార్ మా కళ్ళు తెరువు ప్రభా. మా మనసులు తెరవమని ప్రార్థన. స్వయం సుబుదాహం గర్వం శరీర సంబంధమైన ప్రతి కార్యమును ప్రభా క్షమించి రక్తంతో కడగండి. పరిశుద్ధాత్మ దేవ శరీర ప్రతి కార్యం నుంచి మమ్మల్ని విడిపించండి. ప్రతి శరీర బంధకం నుంచి ప్రతి శరీరం యొక్క అధికారంలో శరీరం యొక్క గురి నుంచి ప్రభావ మమ్మల్ని విడిపించి ఆత్మ ఫలాలు ఫలించి నీ కొరకు సహాయం చేయండి. ఆ కుటుంబం జాన్ ఫ్యూచర్ శక్తిని దీవించి ఆశీర్వదించండి. యేసు ప్రభావ మేము అనేకులకు ప్రభావ నీకు మహిమ చూపించే వారిగా దేవుని అనుగ్రహించి దేహం చేత నేను మహింపరచబడి మా హృదయంలో శాంతి సమాధానము కుటుంబంలో నది వల్ల ప్రవహింపజేయండి. ఆ యొక్క తండ్రి విన్నవాకి మళ్ళీ ముద్ర వేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏమాత్రం బయట త్రోసిపోయిన దేవుడు మీరు కనికరించి మా పక్షాన్ని మీ సంకల్ప ఉద్దేశం నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన యేసు ప్రభా మరి మా వివేకాన్ని మరి మా గుడితనాన్ని మా గ్రహింపులేని స్థితిని క్షమించి రక్తంతో కడుగు మా కఠినమైన హృదయాలు మార్చి ఏచికలు 36, 25 రాజగురు మాంసగురు నూతన స్వభావం ఆత్మ పుట్టించి అలాగే తన సురేష్ కుటుంబాన్ని జ్ఞాపకం రక్షించండి. బిడ్డకు ఆరోగ్యం తెచ్చి ఇప్పుడు రక్షించండి. మరి అమ్మమ్మ కూడా వచ్చింది ప్రభావ బిడ్డలు ఆరోగ్యం కొరకు జ్ఞాపకం చేసుకుని మారుతూ 7-30 ఏళ్ళు మరి తన ప్రభావం సమస్తం బాగు చేసేయాలని అనేకులు ప్రభావ నేను చూసి విష్ణువంతో వచ్చారు. నా తండ్రి ప్రభావం బిడ్డ జ్ఞాపకం చేసుకుంటే కాలు ప్రభావ బిడ్డ వాళ్ళు కాళ్ళు ఇచ్చినారు, మీరు గాయ చేతులు స్వస్థపరచండి, నీ విశ్వాసమే స్వస్థపడుతుంది అన్నారు. ఆ బిడ్డలు తండ్రి ప్రభావం మరి దీవించి ఖర్చాలను ఆశీర్వదించండి. ఎంతో ప్రేమతో ప్రభావం మీద నమ్మకం మీద వచ్చింది. ఆ బిడ్డను దీవించి బిడ్డను దీవించి కాళ్ళు ప్రభావం దిగ్గున లేచి నడవడానికి సహాయం చేయండి. దయగలిగిన యేసు ప్రభావ అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో నా తన శృంగారమైన దేవాలయం దగ్గర పుట్టు గుడ్డివాడు ఏ విధంగా అడుగుతుంటున్నాడు, యేసు నామం లేవని పేదరాహం చెప్పినట్టు లేచారు. ఆ విధంగా ప్రభు నడిచి నేను మహిమపరిచినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఆ బిడ్డ ఎంత నీటి కానుకూడ తీసుకొచ్చింది. ఆ బిడ్డ దీవించి ఆశీర్వదించండి. పనికి వెళ్తుంది మీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కూడా మీరు రక్షించండి, చెల్లెల్ని రక్షించండి. మరి తండ్రి ప్రభా సుందరంగా మీరు రక్షించమని ప్రార్థన చేసి కొడుకు ప్రభా సాతాన అధికారులు బంధకాలు చెరు నుంచి ఆ బిడ్డను ఎక్కడున్నా క్షేమంగా ఉంచండి ప్రభా. బిడ్డను ఆత్మనివ్వండి ప్రభా, రక్షించమని ప్రార్థన చేస్తున్న ఆత్మను రక్షించండి ప్రభా. యేసు ప్రభా కానీ బిడ్డను రక్షించండి, ప్రభల కుటుంబాన్ని రక్షించమని ప్రార్థన చేస్తూ కన్నీరు ఇవ్వండి. యేసు ప్రభా సహాయం చేయండి. గ్రామ ప్రజలందరినీ మీరు రక్షించండి ప్రభా. దేవేంద్రము రక్షించండి, మాదేవును రాములను తండ్రి ప్రభా ఎల్లప్పుడూ మీరు రక్షించి వెళ్ళి తీసుకురండి. తమ కుటుంబాన్ని మీరు రక్షించండి. మాదేవును కూడా మరేమను కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యంలో తన మీ కార్యము ఈ గ్రామంలో అపసర 14 నిత్య జీవం నిర్ణయించే రక్షణ సహాయం చేయండి. ఎదిరించేవారు తిరుగుబాటు చేసేవారు మాకు కాదనేటువంటి త్రోసి వేసేవారు దర్శించండి. యేసు ప్రభా దోషం బలితో క్షమించి అపవాదికులు లయపరచడానికి దేవుడికి ప్రత్యక్షమయ్యారు. సాతాను బంధకాల్లో ప్రభావం అధికారంలో ఉన్నటువంటి వాటి బంధకాలు చెరలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షించండి.
ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు. గొప్ప కార్యం జరిగించి అపవాదికి లయపరచండి. శత్రువు సిగ్గుపరిచి మీ ఏర్పాట్లు రక్షించండి. కష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామంలో ప్రజలందరూ రక్షించి యేసు ప్రభువా నిజమైనటువంటి దేవుని ఎరుగట్లు సహాయం చేయండి. ఇంటి వారి రక్షణ, మానవ పక్షం గ్రహించి తన కుటుంబాన్ని రక్షించండి. మా తను రక్షించి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బాలను కూడా మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాము. దయ్యం చేతుల నుంచి విడిపించి ఇద్దరు తల్లిదండ్రులు రక్షించండి. అయితే సాల్వ కుటుంబం కొరకైనా మరి రత్నం కొరకై ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధానం వారి చేస్తున్నటువంటి వ్యాపారం మెడికల్ కూడా దీవించి నితిని కూడా వారి వల్ల రక్షణ అనుగ్రహించి స్థిరపరచండి, సమాధానం అనుగ్రహించండి. అలాగే మా రక్షణ అందరికీ పాల కుటుంబాన్ని, ప్రభావం ఈ కుటుంబాన్ని, రాజపు కుటుంబాన్ని, అందరికీ రక్షణ, మరలం కుటుంబాన్ని, అలాగే తన ప్రభావ మరి పార్వతం కుటుంబాన్ని, తమిళం కుటుంబాన్ని రక్షణలో తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మా అందరూ రక్షించి మీ దేవుడు రక్షణ బయలుపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభా గొప్ప కార్యం అద్భుతమని జరిగించి మహిమ తెచ్చుకోండి. ఈ వారం అంతట్లో మాకు సహాయం చేయండి. సంఘ ప్రార్థనలో సహాయం చేయండి. యేసు ప్రభా మీ సమాధానం మా హృదయంలో ఏలుబడి చేయండి. ప్రతి అవసరకరం మీరు తీర్చి కాపాడి రక్షించి ఉద్ధరించి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరిలో గాలి తుపాలు గద్దించండి. ప్రతి ఒక్క హృదయాలు సాతాను ఆక్రమించుకుంటుండగా ప్రభా సమాధానం లేదు, నెమ్మది లేదు. మీరు ప్రతి ఒక్క హృదయాలు గెలవండి, జయించండి. క్రీస్తు అనుకున్న సమాధానం హృదయంలో ప్రవహింపజేయండి. గాలి తుపాలు గద్దించి నిలబడి ప్రార్థించి వారు లేపండి. సుధాకర్ కుటుంబ కుటుంబ కార్యం జరిగించండి. మరి తండ్రి ప్రభు ఎవరైతే అడ్డుగాటం తీసుకోవాలని దర్శించండి. మరి తండ్రి ప్రభావ జిమ్మ సిస్టర్ తను జ్ఞాపం చేసుకోండి. వారి భార్య భర్తలను జ్ఞాపం చేసుకోండి. లీలి సిస్టర్ తండ్రి ప్రభావ మరి తల్లిను, మరి చిన్నమ్మను తండ్రి ప్రభావ మరి చిన్నమ్మను జ్ఞాపం చేసుకోండి. మరి అంకులందరూ జ్ఞాపం చేసుకుని భయం గిట్టు వారి తలంపులు చెదరుగొట్టి ప్రభా మీరే వారు బుద్ధి చెప్పి కుటుంబాన్ని కట్టమని అద్భుతమైన ఆచార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. సువాసిస్తారు కూడా కనికరేషం 33:22 ప్రకారం మీరు శాసనకర్త, న్యాయాధిపతి, రాజు అన్నారు. ఆ బిడ్డ విధురాల పక్షాన్ని న్యాయం చేకూర్చండి. అలా ద్వేషిస్తారు బలపరచండి. సమాధానం గృహంగా చేయండి. ఆమెకు రక్షణ అనుగ్రహించండి. బిడ్డ గర్భాలను దీవించి ఆశీర్వదించి నార్మల్ డెలివరీ కొరకు సిద్ధపరచండి. అలాగే దాన్ని ప్రభావం జ్ఞాపం చేసుకుని బంధకాలు విడిపించండి. ఆయన పరిశిస్తారు జ్ఞాపం చేసుకుని మనం కట్టండి. అలాగే దాన్ని ప్రభావ మీరే కనికరించమని లీలా చూస్తారు జ్ఞాపం చేసుకుని బిడ్డ కుటుంబాన్ని కట్టండి. రక్షణ అనుగ్రహించమని ప్రార్థన రక్షణ అనుగ్రహించి మా ప్రార్థన కోరే విశ్వాసకర్త తీర్చండి. మా కర్ణాటకలో బంధు నిలబడి ప్రార్థించేవారు లేపండి. సమాధానం ప్రేమ అనుగ్రహించండి. అలాగే దాని సంఘాలు జీవింపజేయండి. శత్రుకారు లయపరచు. మా దేశంలో మహారక్షణ కలుగు చేసిన దేవుడిని 74:12 మీరే కనికరించి తండ్రి ప్రభా రాజుల అధికారులకు ఐక్యత, ప్రేమ, సమాధానం మీరు అనుగ్రహించండి. దేశంలో నెమ్మది అనుగ్రహించండి. ప్రజలందరూ రక్షించి నిజమైన దేవుడు రక్షణగా బయలుపరచుకోండి. యేసు ప్రభా గాలితో బలు గద్దించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి ప్రభా మీరే ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నటువంటి ప్రజలు జ్ఞాపకం చేసుకుని ప్రభావ దేశాలకు స్వార్థకు పంపించిన కృపై నడిపించండి. దయగలు తిరుగుబాటు చేసిన పాపం, చెడు, దుష్టత్వం ప్రజలందరినీ రక్షించండి. అందరికీ నిజమైన దేవుడు రక్షణ బయలుపరచుతుంది. ఆ కర్ణాటక రాష్ట్రం రక్షించి మీరే గొప్ప కార్యం చేసి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా తండ్రి ప్రసార సంఘాలు మీరు కృప చూపించి నడిపించినందుకై వదనం స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరు మాట్లాడిన మా హృదయంలో భద్రం చేయండి. మా అంతరంగంలో స్థిరపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని మీ బిడ్డలతో మీ దీవులతో ఆశీర్వాదంతో నింపి వారిని కాపాడు భద్రపరిచి అనంతం కుటుంబాన్ని మీ చిత్తు మీ ఏర్పాట్లను వారు నడిపించండి. వారిని ఆదరించండి, వారు ఓదార్చండి. వారి దోషం, వారి బలితలు క్షమించండి. మరి ఇందుకు వెళ్ళిపోయే వాళ్ళు ఏదో సాతాన్ అధికార బంధకాలు, సాతాన్ క్రియలు చేస్తూ వచ్చారు, వారిని క్షమించండి. ఎస్ ప్రభా మీరే గొప్ప కార్యం జరిగించి శత్రువు కార్యం లయపరికి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మీ కృపాస్థలను అప్పగిస్తుంది. ఈ గ్రామంలో ప్రజలందరినీ రక్షించి మిమ్మల్ని కూర్చున్నటువంటి ఆలోచన ప్రజలందరినీ తమను చెదురుగొట్టి ఎస్ ప్రభా మీరే గొప్ప దేవుడు రక్షణ వారి ఆత్మ నిత్య నరక పాతాలను రక్షణ ఉద్ధరించు. అందుకు రక్షణ మార్మను అనుగ్రహించుకుంది. మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ స్థలం విషయమై కనికరం చూపెట్టండి. ప్రేరేపించి మీ స్థితిని ఏర్పాటు దేశం నడిపించండి. అలాగే సైదాపూర్లో ప్రభావం మా బోర్ వీళ్ళు వేసుకొని మేము స్టార్ట్ చేయాలా విశ్వాసంతో మా విశ్వాసం నేర్పించండి. సాయపడి కృప అనుగ్రహించండి. వినార్జను మనకి నాకు బలపరచండి. విజయవాడ సీఎం జ్ఞాపకం చేసుకోమని ప్రకారం జ్ఞాపకం చేసుకోండి. అందరూ బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. చేస్తున్నాను కుటుంబాలు గొప్ప కార్యం జరిగించండి. దేశస్తులకు ఆరోగ్యము వ్యాఖ్య ముట్టి అది క్యాన్సర్ తొలగించి ఆరోగ్యం స్వస్థపరిచేవో నేనేని ఇంకా 15-20 నెరవేర్చి మహిమ తెచ్చేవాడు. ఈ సంఘాన్ని పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని బలపరిచి రాత్రి కూడా సిద్ధపరచుకోండి. పడిపోయిన వారు లేవనైతే సేపుని భద్రముద్రించమని
ఈ కృపాసలకు అప్పగించుకుంటూ నమ్మకమైనటువంటి ఇటువంటి ఎడబాని యేసు ప్రభువును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ చేసుకుని పరిశుద్ధాత్మ సహోదరులో చేరినటువంటి ప్రతి కుటుంబానికి ఇప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్.